దేవుని జీవితపత్రికలు రాయబడిన మాట. దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షపరచబడెను అని రాయబడి ఉంటుంది. 63వ కీర్తనలో నీ కృప జీవము కంటే జీవము. చూసారా? బ్రతికేము అనుకోండి, బ్రతికేము, తర్వాత చస్తాము. మనం బ్రతికేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆయన తన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడట? బ్రతికించాడు. రాయబడింది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే 5వ వచనం. మళ్ళీ ఎక్కడో ఒక చోట ఏమో చూసేసాము, చూడకూడదు, మాట్లాడకూడదు, మళ్ళీ చచ్చాము. నువ్వు మళ్ళీ చచ్చినప్పుడు నేను బతికించేది ఏంటి? చెప్పమన్నా మాట కృప. చచ్చినప్పుడు, చావునకు లోనైనప్పుడు, నిర్జీవమైన వాటిల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు నేను బ్రతికించేది కృప. అందుకనే ఏ భక్తుడైనా కృపను అర్థం చేసుకున్నవాడు కృప లేకుండా నేను లేనంటే అని పాటలు పాడుకుంటాడు. కృప లేకుండా చెప్పండి నేను లేను అని పాట పాడుకుంటాడు. కాబట్టి మన జీవిత కాలములో మనలను ధైర్యపరిచింది, పిరికితనముతో నిలిచిపోయినప్పుడు ధైర్యపరిచింది కృప, బలపరిచింది కృప, నిలబెట్టింది కృప, లేవనెత్తింది కృప, నడిపిస్తున్నది, ఆదరిస్తున్నది. కాబట్టి ఈ కృపను జీవితకాలం అంతా తలపోసుకుంటూ మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కృపను బట్టి మా తండ్రి నీ ప్రియకుమారుణ్ణి కృపా సత్య సంపూర్ణుడిగా పంపించావు, కృప నింపి పంపించావు. పాత నిబంధనలు అంట ప్రవచనము ఇలా ఉంది, కృపా సత్యములు కలుసుకున్నాయి, ఒకదానికి ఒకటి కలుసుకున్నాయి. చూసారా? మనుషుల కోసము ఆయన కృపను ధరించుకొని వచ్చాడు, నింపుకొని వచ్చాడు. పాపుల్ని సహించి, పాపుల మధ్య నివసించి, పాపులను పరిశుద్ధపరిచి సిద్ధపరచడానికి ఆ కృపను ధరించుకొని వచ్చాడు. మన మధ్య నివసించుట న్యాయమా? ఆ పాట అర్థము ఆయన ఏమనుకొని రాశాడు? యెహోవా గారు నేను పాడుతూ ఉన్నప్పుడు నాకు ఈ అర్థము అంటే ఏ దైవజనుడికైనా, అభిషేకం పొందుకున్న వాడికైనా, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి అలా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అది. ఆ కృపను తీసుకొచ్చాడు. ఆ కృప ద్వారానే మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. పిల్లల కాపాడుతూ ఉన్నాడు.